ఓం నమో వెంకటేశాయ. ఆత్యంతిక భక్తి భావిత ఆత్యంతిక ముక్తి సాధక గోవింద గోవింద. సత్వం పునాతు శుభకర్మ సుచోదకోయం శక్తిం నివార్య విషయావళి దోష దృష్ట్యా భక్తిం తనోతు మనసీడ్య గుణాభిరామ తత్వం విభాసయతు శాంతి సమృద్ధమేకం అని జగజ్జన్మ స్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని చిత్తశుద్ధిని భక్తిని అందించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః. శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోదసాప్యం ద్వైపాయనాప్తశుకగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదుగ్ధం. శ్రీ గురుభ్యో నమః. కపిలవేషంలో వచ్చినటువంటి పరమాత్మ భక్తి యోగాన్ని తన తల్లి ప్రశ్న మేరకు చెప్పటాన్ని ప్రారంభించాడు. భక్తి యోగాన్ని ప్రాథమికంగా రెండుగా విడదీశాడు. ఒకటి సగుణ భక్తి, రెండవది నిర్గుణ భక్తి. సగుణ భక్తి ఆయా గుణప్రభావం మేరకు 3 రకాలుగా ఉంటుంది అని మళ్ళీ 3 రకాలుగా విడదీశాడు. అందులోనూ ఒక్కొక్క రకంలోనూ మళ్ళీ 3 రకాలు ఉంటాయి అని విడదీశాడు. ఇలా భక్తుల్ని సగుణ భక్తుల్ని 9గా విడదీయచ్చు, 9 విడదీయచ్చు, ఎన్ని రకాలుగానైనా విడదీయచ్చు అని సగుణ భక్తి అందులో ఉండేటువంటి వివరాలు వాటిని గురించి చెప్పాడు. రెండవ రకంగా ఉండేటువంటి నిర్గుణ భక్తి అది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పాడు. ఆ నిర్గుణ భక్తి ద్వారానే పరమాత్మను అందుకోవటం సాధ్యపడుతుంది అనే విషయాన్ని కూడా చెప్పాడు. స ఏవ భక్తి యోగాఖ్య ఆత్యంతిక ఉదాహృత ఏనాతివ్రజ్య త్రిగుణం మద్భావాయ ఉపపద్యతే అనేంతవరకు చెప్పాడు. అయితే ఈ నిర్గుణ భక్తి అనేది
అంత సామాన్యంగా అందేది కాదు అనే విషయం వింటేనే తెలిసిపోతోంది కదా. ఇలాంటి నిర్గుణ భక్తిని అందుకోవటానికి సాధనాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్నకు సమాధానంగా పై గ్రంథంలో నిర్గుణ భక్తిని అందుకోవటానికి ఉండే సాధనాలను గురించి ప్రస్తావన చేస్తున్నాడు. అంటున్నాడు, నిషేవితేనా నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః. ఈ సాధనాలతో భక్తి యోగాన్ని అందుకోవచ్చు అని. ముందు భక్తి, నిర్గుణ భక్తి అనేది గనక రావాలి అంటే మనసుకి స్వధర్మాచరణం అనేదాన్ని అలవాటు చేయాలి. స్వధర్మేణ, ఆ స్వధర్మాచరణం ఎలా ఉండాలి అంటే మహీయస, శ్రద్ధగా ఉండాలి. శ్రద్ధ, విశ్వాసం ఇవన్నీ కూడా ఆ స్వధర్మాచరణానికి తోడుగా ఉండాలి. శ్రద్ధతో స్వధర్మాచరణం చేసుకోవాలి. ఆ శ్రద్ధతో స్వధర్మాచరణం చేసుకునేటప్పుడు దానికి పొరపాటును కూడా ఫలాకాంక్ష అనేదాన్ని కూర్చకూడదు. ఈ స్వధర్మాచరణకి ఫలితం రావాలి అనే కోరికను ఉంచుకోకూడదు. అనిమిత్తేన, ఏ నిమిత్తము లేకుండా, ఏ హేతువు, ఏ ఫలము, దాని మీద ఆశ ఇవేవీ లేకుండా కేవలం చేయవలసినటువంటి కర్తవ్యాన్ని నిర్వహించేటువంటి అలవాటు ఉంచుకోవాలి. అనిమిత్తేన మహీయస స్వధర్మేణ. ఇలాంటి స్వధర్మాన్ని ఎలాగో ఫలితం లేదు కదా, ఫలితం లేని దాన్ని ఎలా చేస్తే ఏముంది అని దొర్లించేయకూడదు. నిషేవితేన, పూర్తిగా దానిలో ఏకాగ్రతను పొంది చాలా శ్రద్ధగా మెటిక్యులస్గా ఉండి స్వధర్మాచరణం చేసుకోవాలి. నిషేవితేన అనిమిత్తేన స్వధర్మేణ మహీయస. ఇలాంటి స్వధర్మం అనేది క్రియాయోగం అనే పేరుతో పిలువబడుతుంది. దీన్నే పరమాత్మ భగవద్గీతలో కర్మయోగం అని పిలిచాడు. దీనికి క్రియాయోగం లేదా కర్మయోగం అనే పేరుంది. అలాంటి కర్మయోగం స్థాయికి చేరేటువంటి స్వకర్మాచరణం చేయాలి. వాస్తవానికి ఈ స్వకర్మాచరణే, ఇలాంటి స్వధర్మానుష్ఠానమే శస్తేన, ప్రశస్తమైనది. ఇది కాక మిగతా విధానాలు అంత ప్రశస్తమైనవి, అంత చెప్పుకోదగ్గవైతే కావు. కాబట్టి ప్రశస్తమైనటువంటి ఈ స్వధర్మాచరణం చేయాలి. ఈ స్వధర్మాచరణ చేసేటప్పుడు తప్పులు దొరలకుండా ఉండటం, చూసుకోవటం ఎంత ముఖ్యమో, అలాగే ఈ స్వధర్మాచరణలో హింస అనేది ఎక్కువగా ఉండకుండా చూసుకోవటం కూడా ప్రధానమే. నాతి హింస్రేణ, ఎక్కువ హింస ఉండకూడదు. తన శరీరానికి కానీ, ఎదుటి వాళ్లకు కానీ, ప్రాణులకు కానీ, దేనికైనా సరే హింస అనేది ఎక్కువ స్థాయిలో ఉండకూడదు. ఎంతవరకు హింసని మనం ఆపలేమో అంత హింస ఉంటే ఉండొచ్చుగాక. హింసని దాటి పూర్తి స్థాయి అహింసని అందుకునే స్థాయికి సాధకులు రాలేదు కాబట్టి, పూర్తి స్థాయి అహింస అనేదాన్ని సాధించి తపస్సు చేసే పరిస్థితుల్లో వీళ్ళు లేరు కాబట్టి హింస అనేది తప్పనిసరి. కాకపోతే అది చాలా మినిమం లెవెల్లోనే ఉండాలి, చాలా తక్కువ స్థాయిలో ఉండాలి. నా అతిహింస్రేణ. కానీ రెగ్యులారిటీ అనేది మాత్రం చాలా ప్రధానం. నిత్యశః, రోజు నిరంతరము ఈ స్వధర్మాచరణం మీద శ్రద్ధ పెట్టాలి. ఇలాంటి స్వధర్మాచరణం అంటూ చేయటం మొదలు పెడితే మనస్సు క్రమంగా శుద్ధమవుతుంది. శుద్ధమైన కొద్దీ అందులో భక్తి కుదురుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయస క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః అని. ఇది సుమారుగా క్లీనింగ్ ప్రాసెస్ కిందకు వస్తుంది. మనస్సును శుద్ధపరుచుకునేందుకు, శుభ్రపరుచుకునేందుకు ఉపయోగపడుతుంది. కానీ భక్తి ప్రత్యేకించి నా మీదే ఉండటానికి కూడా విడిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి అని దాని గురించి చెప్తున్నాడు. మధ్యష్ణీయ దర్శన స్పర్శ పూజాస్తుత్యభివందనై భూతేషు మద్భావనయా సత్వేన అసంగమనైన చ అనేటువంటి శ్లోకంలో ఇంకొన్ని సాధనాలని ఏమంటున్నాడు? మధ్యష్ణ్య దర్శనం. భక్తి నా మీద కుదరాలి కదా. నా మీద కుదరాలి అంటే నా యొక్క నిర్గుణ స్వరూపం మీద కుదరమంటే కుదరదు కదా. అందుకని నా యొక్క ఏదైనా ఒక సగుణ
రూపం మీద భక్తిని కుదుర్చుకునే ప్రయత్నం చేయాలి. అందులో భాగంగా మొదలు ఆ రూపాన్ని కళ్ళతో చూడాలి. నా యొక్క సగుణ రూపానికి ప్రతీకగా ఉండేటువంటి నా విగ్రహాలను లేదా లింగాలను వీటన్నిటినీ కూడా మద్ధిష్ణ్య దర్శనం, నా యొక్క స్థానాలవి, వాటిని చూడటం అనేది ప్రాథమికంగా చేయాలి. మద్ధిష్ణ్య దర్శనం. కుదిరితే స్పర్శ, దాన్ని ముట్టుకోవటం, కేవలం కళ్ళతో మాత్రమే కాకుండా స్పర్శతో కూడా దాన్ని అనుభవించటం, స్పర్శనేంద్రియం ద్వారా కూడా మనసులోకి ఎక్కించుకోవటం అనే ప్రయత్నం కూడా చేయాలి. స్పర్శ. కుదిరితే పూజ, ఆ స్థానాన్ని, నా యొక్క ప్రతిమని మొదలైన వాటిని పూజించుకోవటం అనే ప్రయత్నంలో కూడా ఉండాలి. పూజ. ఒకవేళ స్పర్శ పూజ కుదరని పక్షంలోనూ కుదిరిన పక్షంలోనూ స్తుతి, ఆ విగ్రహంలో లేదా ఆ ప్రతిమలో ఉండేటువంటి గుణాలను నోటితో చెప్పటం అనేటువంటి స్తుతిని చేయాలి. ఆ విగ్రహంలో మాత్రమే కాదు, ఆ విగ్రహం ప్రతీక మాత్రమే కాబట్టి అసలు సగుణ రూపంలో, ఆ విగ్రహం ద్వారా మనం అందుకోవలసినటువంటి సగుణ రూపంలో ఉండే విశేషాలను స్తుతి చేసుకోవటం అనే పని మీద కూడా ఉండాలి. స్తుతి. అభివందనై, వందనం, నమస్కారం చేయటం, మొత్తం సాష్టాంగ పడటం. పురుషులైతే సాష్టాంగంగా పడటం, స్త్రీలైతే అష్టాంగం కాకుండా మోకాళ్ళ మీద తలకాయ వంచి చేసే అర్ధ నమస్కారం చేయటం అనేటువంటి అభివందనం అనేదాన్ని కూడా చేయాలి. అభివందనం అనేది అహంకారాన్ని తొలగించటానికి, పరమాత్మను లోపలికి రప్పించటానికి ఒక దారి కాబట్టి దాన్ని కూడా చేసుకోవాలి. ఇలా మద్ధిష్ణ్య దర్శన, స్పర్శ, పూజ, స్తుత్యభివందనై అనే 5 ప్రక్రియల ద్వారా మనసులో నా మీద భక్తిని పొందటానికి అవకాశాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. కేవలం ఇది మాత్రం కూడా చాలదు. దీనివల్ల పరమాత్మ మీద ప్రేమ పెరుగుతుంది కానీ మనసులో ఉండే మిగతా దోషాలు పోవటం అనేది జరగదు. అందుకని వాటి కోసమని భూతేషు మద్భావనయ, కనిపించేటువంటి ప్రతి వస్తువుల మీద ఇది పరమాత్మ యొక్క రూపం అనేటువంటి భావన చేసుకోవాలి. భూతేషు మద్భావనయ. ఒక శరీరాన్నో లేదా ఒక వ్యక్తినో ప్రత్యేకించి గొప్పగా గుర్తించటం, ఒక శరీరాన్నో లేదా మరొక వ్యక్తినో కొంచెం తక్కువగా భావించటం లాంటి పనులు పెట్టుకోకూడదు. ఏం చూసినా సరే, ఏం కనిపించినా సరే అది పరమాత్మ యొక్క రూపం అనేటువంటి భావన చేసుకుంటూ రావాలి. భూతేషు మద్భావనయ. అప్పుడు సహజంగానే వచ్చేటువంటి రాగద్వేషాలు ఇవన్నీ కూడా సహజంగానే తొలగిపోతాయి. భూతేషు మద్భావనయ. ఈ మద్భావన జరుగుతున్నప్పుడు కానీ లేదా పూజాదులు జరుగుతున్నప్పుడు కానీ శ్రద్ధ మొదలైనవి ఉన్నప్పుడు కానీ స్థైర్యాన్ని కోల్పోకూడదు, ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. చేయటం మొదలు పెడితే పట్టుగా చేయాలి. కాబట్టి ఆ పట్టును కూడా అలవాటు చేసుకోవాలి. సత్వేన అని అంటున్నాడు. సత్వేన, లోపల అంతఃసత్వం, స్థైర్యం, ధైర్యం. ఒకసారి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే, మంచి అండర్లైన్ నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా దాని మీద నిలబడిపోయేటువంటి స్థైర్యం, దీన్ని అలవాటు చేసుకోవాలి. సత్వేన. దానికి విరుద్ధంగా ఏమైనా సంబంధం ఉంటే దాన్ని వదిలేసుకోవాలి. అసంగమనేనచ. ఒకవేళ పరమాత్మ మీదే ప్రీతిని పూర్తిగా పరమాత్మ మీదే ఉంచుకోవటానికి ప్రతి సంబంధము, ప్రతి సంగము అడ్డం వస్తుంటే ప్రతి సంఘాన్ని, ప్రతి సంబంధాన్ని కాదనుకోవాలి. సత్వేన అసంగమనేనచ. అసంగమనేన అనేది చాలా కష్టం అని అనుకుంటే దానికి మళ్ళీ ధైర్యాన్ని సాధనంగా పెట్టుకోవాలి. ఆ అసంగమనం అనే దాని ద్వారా వైరాగ్యం అనేదాన్ని సాధించాలి. వైరాగ్యంతో పాటు ధైర్యం, ఆ ధైర్యంతో పాటు ఏ వస్తువుని చూసినా పరమాత్మే అనేటువంటి భావన, ఈ వీటన్నిటితో కలిసి దర్శన, స్పర్శ, పూజా, స్తుత్యభివందనాలు అనే పనులు చేయాలి. ఇలా కనుక చేసుకున్నట్లయితే భక్తి కుదురుకుంటుంది అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మధ్యష్ణ్య దర్శన, స్పర్శ, పూజా, స్తుత్యభివందనై భూతేషు మద్భావనయ సత్వేన సంగమనేన చ అనే శ్లోకంలో. ఇది కాక ఏదో
భూతేషు మద్భావనయ అని అన్ని భూతాలలోనూ పరమాత్మ భావన చేయాలి అని చెప్పటం ద్వారా ఎవరినీ ఎక్కువ చేయనక్కర్లేదు, ఎవరినీ గౌరవించనక్కర్లేదు, ఎవరినీ తక్కువ చేయనక్కర్లేదు, ఎవరికంటే ఏమీ కాదు అనేటువంటి అక్కర్లేని ఆలోచనలేని తీసుకోనక్కర్లేదు. మహతాం బహుమానేన దీనానామనుకంపయ మైత్ర్యా చైవ ఆత్మతుల్యేషు యమేన నియమేన చ అనే సాధనాల ద్వారా కూడా భక్తిని బలపరుచుకోవాలి అని చెప్తున్నాడు. అందరూ పరమాత్మ యొక్క స్వరూపాలే. పరమాత్మ యొక్క స్వరూపం అనే అంశంలో తేడా లేదు. కానీ ప్రత్యేకించి ఆయా శరీరాలకి లేదా ఆయా వ్యక్తులకి ఉండే విశేషాలను కాదనలేం కదా. పరమాత్మ యొక్క సందర్భంలో నాకు 2 రూపాలున్నాయి, శాంత రూపాలు, ఉగ్ర రూపాలు. శాంత రూపాలు చక్కగా వాటి పని అవి చేసుకుంటూ పోతాయి. ఉగ్ర రూపాలు ఈ శాంత రూపాల మీద పడాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఉగ్ర రూపాలు శాంత రూపాల మీద పడినప్పుడు నేనే దిగి శాంత రూపాలను రక్షిస్తూ వస్తాను అని చెప్పాడు కదా. అందువల్ల ఏ ఏ వ్యక్తులలో ఏ ఏ విశేషాలు ఉన్నాయో వాటిని గమనించి ఆ విశేషాలు కనుక మనకంటే గొప్పవిగా ఉన్నట్లయితే అలాంటి గొప్ప విశేషాలు ఉండేటువంటి మహాత్ములని మహతాం బహుమానేన గౌరవించవలసిందే. వాళ్ళని నువ్వు పరమాత్మ యొక్క రూపమే, నువ్వు వాడు సమానమే, అందుకని నేను గౌరవించేదేం లేదు పో అనటానికి లేదు. మహతాం బహుమానేన గొప్పవారు ఎవరైనా దొరికితే వారిని గౌరవించవలసిందే. వారి ద్వారా అందుకోవలసినటువంటి విద్యను లేదా మరొక ఆశీర్వచనాన్నో దేన్నో ఒకదాన్ని అందుకోవలసింది. విశేషాలు ఆయా వ్యక్తులలో ఉన్నట్లుగానే సమమైన పరమాత్మ యొక్క రూపాలలోనే విశేషాలు ఉన్నట్లుగానే కాస్తంత కష్టాలు కూడా ఉండేందుకు అవకాశం కొన్ని రూపాల్లో ఉంటుంది. కాబట్టి ఒకవేళ అలా కష్టపడుతున్నటువంటి రూపాలు కనిపిస్తే దీనానాం అనుకంపయ, అలా కష్టపడేటువంటి పరమాత్మ యొక్క ఈ రూపాలు వ్యక్తులు గనక తారసపడితే వాళ్ళ మీద దయ చూపాలి. దయ అనేటువంటి గుణాన్ని కూడా అలవాటు చేసుకోవాలి. గొప్ప వాళ్ళను చూస్తే గౌరవభావం కలగాలి. కాస్త కష్టంలో ఉన్న వాళ్ళను చూస్తే వాళ్ళ మీద జాలి, దయ లాంటి గుణాలు కలగాలి. ఈ 2 కాని వాళ్ళను చూస్తే ఏం కలగాలి అంటే మైత్ర్యాచ ఆత్మతుల్యేషు, తనతో సమానమైన వాళ్ళు గనక కనిపిస్తే తన గుణాలే వాళ్ళకి ఉన్నాయి, తనకున్న చదువే వాళ్ళకి ఉంది, అన్నీ తనలాగానే ఉంది, సుమారుగా ఇటువటుగా ఉంది అని అనుకుంటే గనక వాళ్ళతో స్నేహం, మైత్రి అనేదే ఉంచుకోవాలి. తనకంటే ఎక్కువ వాళ్ళ మీద అసూయ పడకూడదు. తనకంటే తక్కువ స్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ మీద వీడికి ఇంతే కావాలి అనేటువంటి మాత్సర్యం కూడదు. తనతో సమానంగా ఉన్నాడు అని కూడా ఈర్ష్య పడకూడదు. ఈర్ష్యకు మరొకదానికి అహంకారానికి దేనికి తావివ్వకుండా ఈ ముగ్గురిని ఈ విధంగా చూడాలి. మహతాం బహుమానేన దీనానాం అనుకంపయ మైత్ర్యాచ ఆత్మతుల్యేషు, మైత్ర్యాచైవ ఆత్మతుల్యేషు అనే తీరులో నడుచుకోవాలి. దీనికి తోడు యోగశాస్త్రంలో చెప్పినటువంటి యమాలని నియమాలని రెండింటినీ కూడా చక్కగానే సాధించుకోవాలి. యమేన నియమేన చ. అహింసా, సత్యాస్తేయ, బ్రహ్మచర్య పరిగ్రహాలు అనేటువంటి యమాలు కావాలి. అలాగే ఈశ్వర ప్రణిధానం వరకు ఉండేటువంటి నియమాలు శౌచ, సంతోష, తపస్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని అనేటువంటి నియమాలు ఈ 5 కావాలి. ఇలా యమాలు నియమాలు వీటిని సాధించుకోవాలి అని ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. మహతాం బహుమానేన దీనానాం అనుకంపయ మైత్ర్యాచైవ ఆత్మతుల్యేషు యమేన నియమేన చ అనే ఈ శ్లోకంలో. ఇది కూడా చాలదు. దీనివలన కూడా భక్తి పూర్తిగా పరమాత్మ మీదే కేంద్రీకృతం కాదు. అందుకని ఆధ్యాత్మికానుశ్రవణాత్ నామ సంకీర్తనాచ్చమే ఆర్జవేన ఆర్య సంగేన నిరహంక్రియయా తథా అని భక్తిని బలపరుచుకోవటానికి, భక్తిని కేంద్రీకరించుకోవటానికి ఇంకా కూడా కొన్ని సాధనాలను పట్టుకోవాలి అని చెప్తున్నాడు. అందులో ఆధ్యాత్మికానుశ్రవణాత్, ఆధ్యాత్మికం ఆత్మతత్వం, పరమాత్మ యొక్క స్వరూపం, దీన్ని గురించి చర్చించేటువంటి వేదాంత శాస్త్రం మొదలైనటువంటి శాస్త్రాలను గురించి, ఆ శాస్త్రాలలో ఉన్న విషయాలను గురించి వినాలి. అనుశ్రవణాత్, వాటిల్లో ఉండే విషయాలను చెప్పే మిగతా గ్రంథాలను కూడా వినవచ్చు.
ఉపనిషద్వాక్యాలు, ఆ ఉపనిషద్వాక్యాలలో ఉండే విషయాలను వివరించేటువంటి వాక్యాలు, ఇలాంటి వాటిని వినటానికి ఎక్కువగా ఉత్సాహపడాలి. ఆధ్యాత్మిక అనుశ్రవణాత్, కేవలం శ్రవణంతో సరిపుచ్చుకోవటం కాకుండా నామ సంకీర్తనాచ్యమే, నా నామాలను కీర్తిస్తూ ఉండాలి, నా నామాలను, నా పేర్లను మళ్ళీ మళ్ళీ ఉచ్చరిస్తూ ఉండాలి, ఆ పేరులో ఉండేటువంటి విశేషాలను మనసులో స్మరించుకుంటూ ఉండాలి. ఆధ్యాత్మిక అనుశ్రవణాత్ నామ సంకీర్తనాచ్యమే. కానీ మనసులో ఏం చేస్తున్నా సరే, స్వధర్మానుష్ఠానం దగ్గర నుంచి ఈ నామ సంకీర్తన వరకు ఏ దశలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, ఆర్జవేన కౌటిల్యం అనే దాన్ని రానివ్వకూడదు. మనసులో రుజుత్వం అనేది ఉండాలి. మనసులో వంకరగా ఆలోచించటం, లేదా కౌటిల్యంతో ప్రవర్తించటం, కపటంగా ఉండటం లాంటివి పెంచుకోకూడదు. ఆర్జవేన అన్నీ వస్తాయి, కానీ ఈ ఆర్జవం మాత్రం రావటం కష్టమేమో అని భయపడక్కర్లేదు. దానికి ఆర్య సంగేన, మంచి వాళ్ళతో స్నేహం చేయటం, గొప్ప వాళ్ళతో, ఇలాంటి రుజుత్వం ఉన్న వాళ్ళతో స్నేహం చేయటం అనే పని పెట్టుకోవాలి. స్నేహాలను నిర్ణయించుకుంటే, స్నేహితుల గుణాలు గనక మనకి అంటే మాట అయితే, సంక్రమించే మాట అయితే, స్నేహితులని మంచి వాళ్ళని నిర్ణయించుకోవాలి, స్నేహితులని రుజువుగా ఉండేటువంటి వాళ్ళని నిర్ణయించుకోవాలి అని ఆర్య సంగేన అని చెప్తున్నాడు. ఏ దశలోనైనా సరే, ఏ సాధనమైనా సరిగ్గా అబ్బినా అబ్బకపోయినా అహంకారం మాత్రం పనికిరాదు. ఏ కారణంతోనూ అహంకారం పనికిరాదు, ఏ కారణం లేకపోయినా అహంకారం అసలే పనికిరాదు. కాబట్టి నిరహంక్రియయ, అహంకారం అనే దాన్ని దగ్గరికి తేకూడదు, గర్వం అనేది ఉండకూడదు. ఈ నిరహంక్రియయ అనేటువంటిది గనక అలవాటైతే, అహంకారాన్ని దగ్గరికి రానివ్వకుండా ఉండటం గనక అలవాటు చేసుకోగలిగితే, ఈ నిరహంక్రియ అనేది నేనే ఈ దేహం అనేటువంటి భావనను దూరం చేసే స్థాయికి ఎదుగుతుంది. కాబట్టి నేను దేహాన్ని, నేనే ఈ దేహాన్ని అనేటువంటి భావనను కూడా పోగొట్టే ఈ నిరహంక్రియ అనే సాధనాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని నిరహంక్రియయా తథా అని ప్రత్యేకించి చెప్తున్నాడు. చెప్తూ ఆధ్యాత్మికానుశ్రవణాత్ నామ సంకీర్తనాచ్చమే ఆర్జవేన ఆర్యసంగేన నిరహంక్రియయా తథా అని దగ్గరగా 18 సాధనాలను గురించి చెప్పి, మద్ధర్మణో గుణైరేతై పరిసంశుద్ధ ఆశయ పురుషస్య అంజసాభ్యేతి శృతమాత్ర గుణం హి మాం అని, ఇలాంటి సాధనాల మీద గనక దృష్టి పెడితే, అన్నిటి మీద దృష్టి పెట్టడము, కొన్నిటి మీద ఎక్కువ దృష్టి పెట్టి కొన్నిటిని సామాన్యంగానైనా సాధించుకోవటం అనే పని గనక చేసినట్లయితే, మద్ధర్మణ, నా కోసమే పరమాత్మ చెప్పాడు కాబట్టి మనం సత్కార్యాలు చేయాలి, పరమాత్మ తన ఉపదేశవాక్యాలలో, వేదవాక్యాలలో చెప్పాడు కాబట్టి మనం ధర్మాచరణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ధర్మాచరణ చేసుకుంటూ, ఏతై గుణై చెప్పినటువంటి మిగతా క్వాలిటీస్ని అన్నిటినీ గనక సాధించుకున్నట్లయితే, పరిసంశుద్ధ ఆశయ పురుషస్య, అలాంటి పురుషుడికి ఆశయ, ఎన్నెన్నో సంస్కారాలను తనలో దాచుకున్నటువంటి మనస్సు కూడా, ఎన్నెన్నో కుసంస్కారాలను తనలో దాచుకున్నటువంటి మనస్సు కూడా పరిసంశుద్ధ, అన్ని రకాలుగాను క్లీన్ అయిపోతుంది, అన్ని రకాలుగాను పరిశుద్ధం అయిపోతుంది. పరిశుద్ధం అయిపోతుంది కాబట్టి, చాలా క్లీన్గా ఉంటుంది కాబట్టి, అందులోకి భక్తి ప్రవేశించటానికి కానీ, ప్రవేశించిన భక్తి బలపడటానికి కానీ, బలపడిన భక్తి కుదురుకోవటానికి కానీ అవకాశం ఉంటుంది. పురుషస్య అంజసా అభ్యేతి, ఇలాంటి వ్యక్తికి భక్తి అనేది చాలా అంజస, వేగంగాను చక్కగాను అమరుతుంది. అభ్యేతి, ఎదురొస్తుంది. ఇవన్నీ పోతే గనక అది ఎదురొస్తుంది. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుంది అని చెప్పినట్లుగా, పాత నీరులాగా వాసన కొడుతున్నటువంటి ఈ గుణాలన్నీ గనక పోతే, కొత్త నీరులాగా స్వచ్ఛంగా ఏ వాసన లేనటువంటి పవిత్రమైనటువంటి భక్తి మనసులో కుదురుకుంటుంది. పురుషస్య అంజసాభ్యేతి. ఒకవేళ గనక అలాంటి వాడికి
ఏదో చిన్న మాట పరమాత్మ గురించి చెప్పినా సరే పరమాత్మ గురించి వెంటనే అర్థమవుతుంది, అర్థమైన వెంటనే మనస్సు కూడా ఆ పరమాత్మ మీద లగ్నమైపోతుంది అనే విషయాన్ని కూడా శృతమాత్ర గుణం హి మాం అనే భాగంలో పరమాత్మ ఈ శ్లోకంలోనే చెప్తున్నాడు. అలాంటి వాళ్ళకి, మనస్సు పరిశుద్ధమైన వాళ్ళకి కేవలం ఒక్క మాట వినిపిస్తే చాలు, ఒక్క గుణం గురించినటువంటి ఒక హింట్ ఇస్తే చాలు, శృతమాత్ర గుణం వినటమే, వినికిడి మాత్రమే ఉంది, అందులోనూ గుణాలను గురించి మాత్రమే వినటం ఉంది అని ఉన్నా చాలు, వెంటనే భక్తి మాత్రం కుదిరిపోతుంది అని శ్లోకంలో మద్ధర్మణో గుణైరేతై పరిసంశుద్ధ ఆశయ పురుషస్యాంజసాభ్యేతి శృతమాత్ర గుణం హి మాం అని అంటున్నాడు. ఇలాంటి వాళ్ళ మనస్సు భక్తితో నిండి నన్ను చేరుతుంది, నన్ను చేరితే గనక, నాలోనే గనక కలిసిపోతే నిర్బీజ సమాధి అనేది కూడా సాధ్యపడుతుంది అని అన్యాపదేశంగా కొంచెం సూచనప్రాయంగా కూడా ఈ శ్లోకంలో వెల్లడిస్తున్నాడు. దీనికి ఉదాహరణగా ఒక ఎగ్జాంపుల్, దృష్టాంతాన్ని కూడా చెప్తున్నాడు. యథా వాతరథోఘ్రాణం ఆవృంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతః ఆత్మానం అవికారియత్ అని. ఆశయాత్, ఒక పువ్వు ఉంది, అందమైన పువ్వు ఉంది, మంచి వాసన వచ్చే పువ్వు ఉంది. ఆ వాసన వచ్చేటువంటి పువ్వులలో, ఆ పువ్వులో కొన్ని పరమాణువులు లాంటి భాగాలు ఉన్నాయి, కొంచెం సూక్ష్మంగా ఉండేటువంటి పార్టికల్స్ ఉన్నాయి. ఈ సూక్ష్మంగా ఉండేటువంటి భాగాలని గాలి మోసుకొస్తోంది. సూక్ష్మంగా ఉన్న భాగాలని మోసుకొస్తోంది కాబట్టి ఎవరి కంటికి భాగాలు కనిపించట్లేదు, వాసన మాత్రం చక్కగా అందరికీ అనుభవంలోకి వస్తోంది. చూడటానికి వాతరథ గంధ ఆశయాదాగచ్చతి అని అనిపిస్తోంది. గాలి ఆ పువ్వులో ఉండేటువంటి వాసనని మోసుకొస్తోంది. వాత రథ, గాలిలో తేలుతూ గంధం అనేది, ఆ వాసన అనేది ఆశయాత్, ఆ గంధం ఉండేటువంటి ప్రాంతం నుంచి, ఆ పుష్పం లేదా పువ్వు లాంటి వస్తువుల నుంచి పరిగెత్తుకుంటూ వస్తోంది. ఘ్రాణం ఆవృంక్తే, నా ముక్కుపుటాలను చేరుతోంది అని అనిపిస్తుంది కదా. యథా వాతరథ ఘ్రాణం ఆవృంక్తే గంధ ఆశయాత్ ఏవం, ఇలాగే యోగరతం చేతః ఆత్మానం ఆవృంక్తే, యోగంలో ప్రేమ కలిగి యోగాభ్యాసం చేసుకుంటూ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కర్మయోగాన్ని, భక్తి యోగాన్ని సాధించినటువంటి చేతః మనస్సు ఆ యోగాన్ని ఎక్కి యోగం ద్వారా, ఆ యోగ సాధన ద్వారా ఆత్మానం ఆవృంక్తే, పరమాత్మతత్వాన్ని చేరుతుంది. పరమాత్మతత్వాన్ని చేరి చివరికి తన ఉనికినే కోల్పోతుంది. మనస్సు రెండు రకాల వాళ్లకు ఉంది. మనస్సు లేదా రెండు రకాలుగానైనా ఉంది. ఒకటి సాధన చేయని వారికి మనస్సు ఉంది, సాధన చేసేవారికి మనస్సు ఉంది. సాధన చేయని వారి యొక్క మనస్సు పరమాత్మతత్వం దగ్గరికి వెళ్ళటం లేదు, అది ఉన్న చోటే ఉండిపోతోంది. ఉన్న కష్టాలేవో పాపం దాని మానాన అది పడుతోంది. కానీ సాధన చేసేవారి మనస్సు పరమాత్మను చేరుతోంది. సాధన చేసేవారి మనస్సే, ఇప్పుడు చెప్పిన సాధన చేసేవారి మనస్సే పరమాత్మను చేరటానికి కారణమేంటి అంటే, ఇందాక చెప్పుకున్నట్లుగానే మనస్సే రెండు రకాలుగా ఉంది, వికారి అవికారి అని. వికారి ఎన్నెన్నో వికృతమైనటువంటి వాసనలని, ఎన్నెన్నో మార్పులని తనలో ఉంచుకున్నటువంటి మనస్సు. సాధన చేయని వారి యొక్క మనస్సు, మనసులో ఏ రకమైనటువంటి ఎక్సర్సైజ్ నడవని వారి యొక్క మనస్సు, ఆ వికారిగా ఉండేటువంటి మనస్సు పరమాత్మను చేరలేదు. మార్పును నిరంతరం కోరేటువంటి మనస్సు, ఆ మార్పును పొందే, మార్పును నిరంతరం అనుభవిస్తూ ఉండేటువంటి వస్తువుల మీదకే పరిగెడుతూ పోతుంది. అది వికారిగా ఉండేటువంటి మనస్సు యొక్క స్వభావం. కానీ ఇప్పుడు చెప్పుకున్న సాధన ద్వారా మనస్సును గనక అవికారిగా మారుస్తే, మనసులో మార్పులు లేకుండా, మార్పులను ఇష్టపడకుండా గనక మార్చుకోగలిగినట్లయితే, అప్పుడు అవికారి యత్, అవికారిగా ఉండేటువంటి ఆ రెండవ రకానికి చెందిన మనస్సు పరమాత్మను చేరుతుంది.
పరమాత్మను మనస్సు చేరుకోలేకపోవటానికి, పరమాత్మ దాకా మనస్సు వెళ్ళలేకపోవటానికి మనసులో ఉండేటువంటి రకరకాల వికారాలు కారణం. ఆ వికారాలను పోగొట్టుకోవటానికే ఇప్పుడు చెప్పిన సాధనాలన్నీ ఉపయోగిస్తాయి. ఈ సాధనాల ద్వారా మనసులోని వికారాలను తొలగించుకుని పోగొట్టుకుని అవికారి మనస్సుతో పరమాత్మను చేరుకోవచ్చు అని పరమాత్మ ఈ సందర్భంగా ఈ గంధము లేదా వాసన అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్పి ఈ శ్లోకంలో ఆ అంశాన్ని మనకు వివరిస్తున్నాడు. యథా వాతరథో ఘ్రాణం ఆవృంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతః ఆత్మానం అవికారి యత్ అనే ఈ శ్లోకంలో మనసులో ఏ రకమైన వికారాలు ఉండకూడదు అనే మాట నిజం. కానీ మనసులో ఏ వికారాలు ఉండకపోవటాన్ని చాలా గట్టిగా సాధించాలి. దానికి రకరకాల ఆలోచనలు చేయాలి. చిత్తం పరిశుద్ధమైతేనే, చిత్తశుద్ధి జరిగితేనే ఆ పరిశుద్ధమైన చిత్తంతోనే పరమాత్మను చూడగలము అనేటువంటి ఆలోచన చాలా చక్కగా చేయాలి. చిత్తంలో గనక దోషమే గనక ఉన్నట్లయితే పరమాత్మ కనిపించడు అనేటువంటి అభిప్రాయాన్ని తెచ్చుకోవాలి. చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా సరే అది పెద్దగా పరమాత్మకు సంతోషాన్ని కూడా ఇవ్వదు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోవడానికి వీలుగా ఒక 4 శ్లోకాలను నేను చెప్పాలి అని పరమాత్మ ఒక అద్భుతమైన 4 శ్లోకాలలో చిత్తశుద్ధి, దాని యొక్క ఇంపార్టెన్సు, చిత్తశుద్ధి ద్వారా పరమాత్మను అందుకోగలగటం, చిత్తశుద్ధి లేకపోతే ఏ అంశంతో లేకపోయినా సరే పరమాత్మను అందుకోలేకపోవటం అనే అంశాన్ని వివరిస్తున్నాడు. అందులో అంటున్నాడు, అహం సర్వేషు భూతేషు భూతాత్మా అవస్థిత సదా తమవజ్ఞాయ మాం మర్త్య కురుతే అర్చా విడంబనం అని మొదటి శ్లోకంలో. నా మీద భక్తి కుదరటం అంటే, నా మీద భక్తి నిర్గుణ భక్తి స్థాయిలోకి వెళ్ళటం అని అంటే, అహం సర్వభూతేషు భూతాత్మ అవస్థిత సదా అని తెలుసుకోవటం. అహం పరమాత్మనైనటువంటి నేను, పరమాత్మ సర్వేషు భూతేషు ప్రతి ప్రాణి యొక్క శరీరంలోనూ, భూతాత్మ ఆ ప్రాణుల యొక్క మనస్సులను నియంత్రిస్తూ అంతర్యామిగాను, ఆ ప్రాణుల యొక్క మనసులలో జరిగేటువంటి ప్రతి క్రియను చక్కగా గమనిస్తూ సాక్షి రూపంలోనూ కొలువై ఉన్నాడు. అవస్థిత, ఆ కొలువై ఉండటం సదా ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా ఉన్నాడు. శరీరాలు మారచ్చు, మనసులు కూడా ఒకవేళ మారితే మారవచ్చు, మనసులో మార్పులు నిరంతరం రావచ్చు. కానీ మనసులోనే కూర్చుని మనసులోకే తొంగి చూస్తున్నటువంటి పరమాత్మలో మాత్రం ఏ మార్పు రాదు. పరమాత్మ అలాగే ఉన్నాడు, మనస్సును గమనిస్తూనే ఉన్నాడు. ఈ లెక్కను చూసుకుంటే ప్రతి ప్రాణి శరీరంలోనూ, ప్రాణం ఉన్నదైనా ప్రాణం లేనిదైనా సరే, దేంట్లోనైనా సరే ఉన్నది పరమాత్మ మాత్రమే అనేటువంటి భావం వచ్చినప్పుడే, ఈ భావం మనసులో నిలబడ్డప్పుడే భక్తి అనేది కుదిరినట్టు. లేకపోతే భక్తికి పెద్ద విలువ లేదు అనే చెప్పుకోవాలి ఈ సందర్భంలోనైనా. ఇలా కాకుండా ఇందులో నేను కొలువై ఉండేటువంటి ఏ ప్రాణి శరీరాన్నైనా సరే అవజ్ఞాయ తం అవజ్ఞాయ, ఈ ప్రాణి శరీరంలో పరమాత్మ ఉన్నాడు అనేదాన్ని మరచి ఆ ప్రాణి శరీరాన్ని, ఆ ప్రాణి శరీరంలో ఉండేటువంటి పరమాత్మను అవమానించటం అనేది గనక జరిగినట్లయితే, అవజ్ఞ తిరస్కారము, కాస్తంత తక్కువ దృష్టితో చూడటం అనేది గనక జరిగినట్లయితే తమ అవజ్ఞాయ మాం, వాడు ఆ ప్రాణిని అవమానం చేసినట్లు కాదు, ఆ ప్రాణిని తక్కువ చేసినట్లు కాదు, మాం నన్నే చేసినట్లు అవుతుంది. ఒకవేళ నన్నే తక్కువ చేసి తర్వాత నన్నే పూజిస్తాను అని కూర్చుంటే, నన్ను తక్కువ చేసి నాకు చేసేటువంటి పూజ పూర్తి స్థాయి పూజ కాదు. అది కురుతే అర్చా విడంబనం. అది ఏదైనా ఒక పూజని అనుకరించటం, ఇమిటేషన్ లాంటిదైతే అవ్వచ్చు. ఎవరో నిజమైన సాధకులు, నిజమైనటువంటి భక్తులు నిజంగా పూజ చేసుకుంటున్నారు. ఆ పూజ చేసుకోవటం చూసి వీడు అనుకరిస్తున్నాడు, వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాడు
అనైనా చెప్పుకోవచ్చు. లేదా శాస్త్రాల్లోనో గ్రంథాల్లోనో పూజ ఈ విధంగా చేయాలి అంటే దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతున్నాడు అనైనా చెప్పుకోవచ్చు. కానీ నిజంగా ఆలోచిస్తే మాత్రం పూర్తి స్థాయిలో పూజ అనేది జరగటం లేదు. పూజ అనేది జరగాలి అంటే గౌరవం ఉండాలి. గౌరవం ఉండాలి అంటే పరమాత్మ ఎక్కడ ఉన్నా గౌరవం ఉండాలి. పరమాత్మ ఏ శరీరంలో ఉన్నా గౌరవం ఉండాలి. ప్రతి ప్రాణి మీద గౌరవం ఉండాలి. ప్రతి ప్రాణి మీద పరమాత్మ ఉన్నందుకు ప్రత్యేకించి ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవం గనక లేకపోయినట్లయితే, అవజ్ఞ అనేది గనక ఉన్నట్లయితే అది పూర్తి స్థాయి పూజ అయితే కానే కాదు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థిత సదా తమవజ్ఞాయ మాం మర్త్య కురుతే అర్చా విడంబనం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంలో ప్రత్యేకించి అవజ్ఞ, ఎవరినైనా తృణీకరించి చూడటం, తక్కువగా చేసి చూడటం అనేటువంటిది మనసులోంచి వెళ్ళిపోవాలి. తక్కువ చేసి చూడటం అంటే చివరికి అది పరమాత్మకే వెళ్ళిపోతుంది, పరమాత్మకే చేరిపోతుంది. పరమాత్మకే ఇది గనక చేరితే చేసే పూజకు విలువ తగ్గిపోతుంది. ఈ విధంగా చూసుకున్నప్పుడు సాధనాలకు విలువ తగ్గిపోతుంది. ఈ విధంగా చూసినప్పుడు పరమాత్మను అందుకోవటము కష్టమైపోతుంది అనే విషయాన్ని చెప్తున్నాడు. పోనీ ఎవరిని మేము తృణీకరించము, తక్కువ చేయము, కొంతమందిని లెక్క చేస్తాము, కొంతమందిని లెక్క చేయము అంటే దాన్ని కూడా ఒప్పుకోనంటున్నాడు పరమాత్మ. యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహా అని. మనస్సుకు ఉండేటువంటి చాలా పెద్ద దోషం ఉపేక్ష అనేటువంటి దోషం. ఉపేక్ష, లెక్క చేయకపోవటం అనేటువంటి దోషం. ఈ ఉపేక్ష అనేటువంటి దోషం ద్వారా దెబ్బలు తిన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. గొప్పవాళ్ళని, మంచి వాళ్ళని ఉపేక్షించి వాళ్ళ మీద లెక్క చూపించకుండా, వాళ్ళంటే గౌరవించకుండా దెబ్బలు తిన్నవాళ్ళు చాలామందే ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టినా సరే, యోమాం సర్వేషు భూతేషు సంతం, నేను ప్రతి ప్రాణి శరీరంలోనూ ఉన్నాను, ప్రతి భూతంలోనూ ప్రాణం ఉన్నాను, ప్రాణం లేకపోయినా ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా. ఆత్మానం, నేనే ఆ ప్రాణుల యొక్క శరీరాల యొక్క అంతర్యామిని అని కూడా చెప్తున్నాను కదా. వాటి యొక్క సాక్షిని కూడా నేనే అని చెప్తున్నాను కదా. ఈశ్వరం, అన్నిటినీ నియంత్రించేది నేనే అని కూడా చెప్తున్నాను కదా. ఇంతటి వాడిని నేను గనక ప్రతి ప్రాణి శరీరంలో ఉండే మాట అయితే, ఆ ప్రతి ప్రాణిని తిరస్కరించటం అనేది సరే, ఉపేక్షించటం అనేది కూడా హిత్వా, లెక్క చేయకుండా ఉపేక్షించి, లేదా అసలు అది ఉనికిలోనే లేదు అన్నట్లుగా గనక ఎవరైనా ఉంటే, అర్చాం భజతే, ఒకవేళ అలాంటి వాళ్ళు పూజకు కూర్చుంటే అది మౌఢ్యం, మూర్ఖత్వమే అవుతుంది. మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహా. బూడిదలో పోసిన పన్నీరు అని తెలుగులో సామెత చెప్తారు కదా, అలాగే బూడిదలో చేసినటువంటి హోమంలాగా అది తయారవుతుంది. బూడిదలో పన్నీరు పోసినా విలువ లేదు, బూడిదలో మంచి ఆవు నెయ్యి పోసినా విలువ లేదు. భస్మన్యేవ జుహోతి సహా. హోమం అనేది అగ్నిలో చేయాలి, బూడిదలో కాదు. ఇలాంటి వాడు బూడిదలో హోమం చేసినట్లు అవుతుంది. ఫలితం అనేది దాదాపు రానట్లే చెప్పుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. ఏ ప్రాణిని ఉపేక్షించకూడదు, ఏ ప్రాణిలోనూ పరమాత్మను ఉపేక్షించకూడదు అని. యోమాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహా అనే శ్లోకంలో. ఇవి పర్వాలేదు, ప్రాణులన్నిటినీ లెక్క కడతాము, కానీ వాళ్లలో కొంతమంది అంటే మాత్రం పడట్లేదు, ఆ ద్వేషం అనేది తగ్గట్లేదు. కొంతమందిని అంతమందిని లెక్క చేయమన్నా చేస్తాం, కానీ కొంతమందిని మాత్రం ప్రత్యేకించి లెక్క చేస్తాము, వాళ్ళకి వేరే లిస్టు రాసుకుంటాము విడిగా అంటే చెప్తున్నాడు. ఇది అస్సలు పనికిరాదు. ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శిన భూతేషు బద్ధవైరస్య న మనశ్శాంతి మృచ్చతి అని. పరకాయే, ద్వేషం అనేది గనక ఉండే మాట అయితే అది ఎక్కడుంటుంది అంటే నీ శరీరం మీద నీకు ఉండదు కదా, నీ మీద నీకు ద్వేషం అనేది రానే రాదు కదా.
ద్వేషం ఎప్పుడు నీ ఎదురుకుండా ఉండే, నీకంటే వేరుగా ఉండేటువంటి శరీరం మీద కలుగుతుంది. పరకాయే, ఇతరుల శరీరాల మీద లేదా ఇతరుల మీద నీకు ద్వేషం కలుగుతుంది. ద్విషతః పరకాయే, ఒకవేళ ఇతరుల మీద ఇతరుల యొక్క శరీరాల మీద నీకు ద్వేషం ఉండే మాట అయితే ఆ ద్వేషం ఎక్కడ ఉన్నట్లు అంటే ద్విషతః పరకాయే మాం, నా మీద ఆ ద్వేషం ఉన్నట్లు. ఇతరులను ద్వేషించేవారు ఆ ఇతరుల యొక్క శరీరంలో ఉండేటువంటి పరమాత్మనే ద్వేషిస్తున్నట్లు. ద్విషతః పరకాయే మాం. మానినః, ద్వేషానికి ముందు తప్పనిసరిగా వచ్చేది కోపం కదా, ఆ కోపాన్ని పెట్టుకున్నాడు. కోపం మనసులో ఉంది, ఎదుటి వాళ్ళ మీద ద్వేషం ఉంది. ఈ కోపము ద్వేషము చక్కగా ఒకదానికొకటి పోటీగా చక్కగా ఎదుగుతున్నాయి. కానీ ఎదిగేటప్పుడు ఈ ద్వేషం ద్వారా వచ్చేటువంటి తాత్కాలికమైనటువంటి ఈగో సాటిస్ఫాక్షన్ లాంటివేవో అనుభవిస్తున్నాడేమో కానీ ఈ ద్వేషానికి ముందు ఒక తప్పు జరుగుతోంది, ద్వేషం ద్వారా ఇంకొక తప్పు జరుగుతోంది అని కనిపెట్టలేకపోతున్నాడు. ద్వేషం ద్వారా చివరికి జరిగేటువంటి తప్పు లేదా దుష్ఫలితం ఏంటి అంటే న మనః శాంతి మృచ్చతి, మనశ్శాంతి దొరకదు, మనశ్శాంతి కరువైపోతుంది. ఎందుకు మనశ్శాంతి కరువైపోతుంది అంటే ద్వేషానికి మూల కారణం, మిగతా కారణాలన్నీ ఉంటూ ఉండగానే అతి మూల కారణం భిన్న దర్శినః. నా శరీరంలోనూ ఉన్నది పరమాత్మే, ఎదుటి శరీరంలోనూ ఉన్నది పరమాత్మే అని తెలుసుకోలేకుండా నా శరీరంలో ఉన్నది నేను, ఎదుటి శరీరంలో ఉన్నది ఇంకొకడెవరో అనేటువంటి భేద దృష్టితో ఉన్నాడు. కాబట్టి ఈ భేద దృష్టితోనే ద్వేషం అనేది ప్రారంభమవుతోంది. కాబట్టి ద్వేషం అనేది ప్రారంభం అవ్వాలి అంటేనే భేదం అనేది కావాలి. కాబట్టి ఈ భేద దృష్టి అనేది ద్వేషానికి మూలమవుతోంది. ఈ భేద దృష్టి ఉన్నంత వరకు ద్వేషం రావడానికి ఆస్కారం ఉంటూనే ఉంటుంది. ద్వేషం ఉన్నంత వరకు భూతేషు బద్ధ వైరస్య, ప్రాణుల మీద వైరాన్ని శత్రుభావనను పెంచుకుంటున్న వాడికి మనస్సు శాంతిం న రుచ్చతి, శాంతిని పొందదు, మనశ్శాంతి అనేది దొరకదు. ద్వేషం అనేదాన్ని మధ్యలో ఉంచితే ద్వేషానికి ముందు ఉన్నది భేదబుద్ధి, ద్వేషానికి ఫలితంగా వచ్చేది మనశ్శాంతి లేకపోవటం అనేది. కాబట్టి మనశ్శాంతి లేదు, మనశ్శాంతి ఉండదు అని చెప్పేసిన తర్వాత అలాంటి మనశ్శాంతి లేని వాడికి భక్తి అనేది కుదురుకునేందుకు అవకాశమే ఉండదు అని వేరే చెప్పనక్కర్లేదు. మనశ్శాంతి యొక్క తారాస్థాయి అయినటువంటి మోక్షం యొక్క ప్రసక్తి ఉండదు అని చెప్పేసినట్లయిపోతుంది. ఇతనికి, ఈ వ్యక్తికి ఏ ఫలితము దక్కేందుకు అవకాశం ఉండదు. ఎన్ని చేసినా సరే ఇతనికి మాత్రం మనశ్శాంతి దొరకదు. ద్వేషం అనేది మనశ్శాంతికి దారి అయితే కానే కాదు. ద్వేషం లేకపోవటమే మనశ్శాంతికి సాధనం అని పరమాత్మ చెప్తున్నాడు. ద్విషతః పరకాయేమాం మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య న మనః శాంతి మృచ్చతి అని చాలా విలువైనటువంటి సలహా ఒకవైపు ఇస్తున్నాడు. ఆ సలహాతో పాటు చాలా విలువైనటువంటి విషయాన్ని కూడా ఉపదేశం చేస్తున్నాడు. ఎవరికైనా సరే ద్వేషం తమ మీద కలగదు, ఎవరి మీద వారికి ద్వేషం కలగదు. కలిగితే ఎదుటివారి మీద కలగాలి. కలగాలి అంటే భేద దృష్టి ఉన్నట్లే. ఆ భేద దృష్టి పోయేంత వరకు ఈ ద్వేషం పోదు. భేద దృష్టి పోతేనే కానీ భక్తి కుదరదు. భక్తి కుదిరితే కానీ ఈ భేదబుద్ధి పోతేనే కానీ అనుకున్నటువంటి ఫలితం రాదు అనేటువంటి చాలా ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. చెబుతూ ద్వేషం అనేదాన్ని మాత్రం వదిలిపెట్టవలసిందే, ద్వేషాన్ని పోగొట్టుకుని చిత్తశుద్ధిని సాధించవలసిందే అని అంటున్నాడు. ఓకే, ఈ మూడు చేస్తాము. ఎవరిని తిరస్కరించము, తృణీకరించము, ఎవరిని ఉపేక్షించము, ఎవరి మీద ద్వేషం కూడా ఉంచుకోము. ఒక చిన్న అవకాశం ఇవ్వాలి. ఏంటి అంటే ఎవరైనా మాకేమైనా ఇష్టం లేనిది చేస్తే వాళ్ళని కాస్త నోరారా తిట్టుకునేందుకు అవకాశం ఇవ్వాలి. నింద, తిట్టే అవకాశం ఇవ్వాలి. దాని ద్వారా కాస్త మాకు ఫ్రస్ట్రేషన్ తగ్గుతుంది, కాస్త నోటి దురద కూడా తీరుతుంది. తిడితే కానీ మనసు నోరు ఊరుకోవు. అందుకని తిట్టడానికి అవకాశం ఇచ్చి ద్వేషం ఉంచుకోవద్దు అంటే ఓకే అంటాము. అంటే చెప్తున్నాడు ఈ నింద అనేది కూడా ఏమాత్రం పనికిరాదు.
ఎవరినైనా నిందించటం అనేది కూడా సద్భక్తుల లక్షణం కాదు అని. దానికి శ్లోకం అంటున్నాడు, అహముచ్చావచైర్ద్రవ్యై క్రియయోత్పన్నయా నఘే నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః అని. భూతగ్రామావమానినః, ఒకవేళ ఎవరినైనా సరే నిందించే మాట అయితే కారణం ఉండొచ్చు, కారణం లేకపోవచ్చు. ఎవరినైనా నిందించడం అనేది గనక జరిగినట్లయితే ఆ వ్యక్తి ఎన్ని రకాల ద్రవ్యాలతో ఎన్ని రకాల పూజలు చేసినా సరే, అహం ఉచ్చావచైర్ద్రవ్యై, చాలా ఉత్తమమైన ద్రవ్యాలు తీసుకురావచ్చు, ఎక్కడా దొరకని వస్తువులు తీసుకురావచ్చు. అవి పూలు కావచ్చు, హోమద్రవ్యాలు కావచ్చు, పూజా ద్రవ్యాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఉచ్చావచై ద్రవ్యై, ఆ ద్రవ్యాలను తీసుకొచ్చి క్రియయా ఉత్పన్నయా, పూజ చేసుకోవచ్చు, హోమం చేసుకోవచ్చు, లేదా దానం చేయొచ్చు, ఏదైనా మంచి పని చేయొచ్చు. ఆ మంచి పనులతో ఎన్ని రకాల వస్తువులు వచ్చినా, ఎన్ని రకాల క్రియలు పుట్టుకొచ్చినా, ఏం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, నోము వ్రతం ఏం చేసినా సరే నైవ తుష్యే, నేను సంతోషించను. అర్చిత అర్చాయాం, అందులోనూ నా ప్రతిమనే ఉంచుకుని నా ప్రతిమకే పూజ చేస్తూ వచ్చినా సరే, నన్నే ధ్యానిస్తూ నన్నే పూజ చేసుకుంటూ వచ్చినా సరే, నన్ను ధ్యానించడం ఆపిన వెంటనే పక్కవాడిని తిట్టేవాడు ఎవడైనా ఉంటే వాడి పూజకి నేను ఏమాత్రం సంతోషించను. తిట్లు తిట్టి ఫ్రస్ట్రేషన్ని పోగొట్టుకుంటాము అనే కాన్సెప్టు నాకు అభిమతం కాదు అని పరమాత్మ స్పష్టంగా చెప్తున్నాడు. అహం ఉచ్చావచైర్ద్రవ్యై క్రియయోత్పన్నయా అనఘే నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః అనే ఈ శ్లోకంలో నింద అనేది కూడా ఏమాత్రం పనికిరాదు. నింద అనేది కేవలం నోటితో చేస్తున్నట్లుగా ఉంటుంది. కానీ నోటితో చేసేటువంటి ఆ నింద మనసులో ప్రారంభం అయి తీరాలి కదా. మనసులో ఆ నింద మొదలైతే తర్వాత నోట్లోంచి బయటకు వస్తుంది. నోట్లోంచి బయటకు వస్తోంది అని అనుకుంటున్నాము, బయటికేం వెళ్ళిపోవటం లేదు. మనసులో ప్రారంభమైన నింద మనసులో ఉండిపోతోంది, మనసులోనే అది పెరిగిపోతోంది, మనసుని కలుషితం చేసేస్తోంది. కాబట్టి ఈ నిందకి మూల కారణమైనటువంటి ద్వేషాన్ని లేదా అవజ్ఞని, ఉపేక్షని, వీటన్నిటినీ కూడా సహించేందుకు ఏమాత్రం అవకాశం లేదు అని చాలా స్పష్టంగానే అహముచ్చావచైర్ద్రవ్యై క్రియయోత్పన్నయా నఖే నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. మొత్తం మీద అవజ్ఞ, తిరస్కరణ లేదా తృణీకారం, ఉపేక్ష లెక్క చేయకపోవటం, ద్వేషించటం, అలాగే నింద అనే ఈ నాలుగిటిని పూర్తిగా పక్కన పెట్టాలి. ఈ నాలుగిటిని గనక పక్కన పెట్టకపోతే భక్తి అనేది మనసులో కుదురుకోదు. ఈ నాలుగిటిని లెక్క చేయకుండా చేసే సాధనకు పెద్దగా విలువ ఉండదు అనే విషయాన్ని ఈ 4 శ్లోకాల్లోనూ అద్భుతంగానే పరమాత్మ చెప్పాడు. అయ్యా, నీ మాట వింటుంటే నువ్వు పూజ మొదలైన వాటి మీద కంటే కూడా ఆత్మగుణాలను పెంచుకోవటము, లేదా మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష ఇలాంటి వాటిని పెంచుకోవటము, అన్ని భూతాల మీద, ప్రాణులన్నిటి మీద పరమాత్మ భావన చేయటము, వీటికే ఇంపార్టెన్స్ ఇస్తున్నట్లుంది, వీటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లుంది. ఈ పూజాది విధానాలేమీ నీకు పెద్దగా సమ్మతం కాదు అన్నట్లుంది. కాబట్టి పూజా విధానాలన్నీ పక్కన పెట్టేయచ్చా అని అడిగితే దానికి సమాధానం చెప్తున్నాడు. అలా పెట్టడానికి వీల్లేదు. అర్చాదావర్చయేత్తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్నవేద స్వహృది సర్వభూతేష్వస్థితం. ఒకవేళ ప్రాణులన్నిటి యొక్క శరీరాల్లోనూ పరమాత్మే కొలువై ఉన్నాడు, అసలు అంతటా పరమాత్మ తప్ప మరొకరు లేరు అనే భావనే వస్తే ఇంకా పూజ అక్కర్లేదు అని చెప్పచ్చేమో కానీ ఆ పరిస్థితికి రాని వారికి మాత్రం పూజ అక్కర్లేదు అనే మాటే కూడదు. అర్చాదౌ అర్చయేత్తావదీశ్వరం. ఆ ప్రతిమలను కానీ ఏమైనా
ఈశ్వరుడికి ప్రతీకలుగా ఉండేటువంటి ఆయా వస్తువులను కానీ తీసుకుని అర్చాదౌ అర్చయేత్ తావద్ ఈశ్వరం, పరమాత్మ స్వరూపంగా ఆ ప్రతిమని లేదా పరమాత్మ స్వరూపంగా ఆ వస్తువుని భావించి దాంట్లో పూజ చేయాల్సిందే. అది స్వకర్మకృత్, స్వకర్మలో భాగంగానే ఉండాలి. రోజు చేయవలసినటువంటి పనుల్లో ఈ పూజ అనేది కూడా భాగంగానే ఉండాలి. భౌతికమైన పూజకి విలువ లేదు అని అనుకోకూడదు. భౌతికమైనటువంటి పూజకి కూడా విలువ ఉంది. అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్, ఆ పూజ నాకు చేరుతోంది కదా, నాకు చేసే పూజ కదా, అందుకని దానికి విలువ ఉంది. స్వకర్మకృత్ తన పనులు తాను చేసుకుంటూనే ఉండాలి. తనకు విహితమైనటువంటి శాస్త్రం చెప్పినటువంటి పనులు సాగిపోతూనే ఉండాలి. ఆ పనులు లౌకికమైన పనులు అవి సాగాలి, వైదికమైనటువంటి కర్మలు అవి సాగాలి. అన్నీ సాగుతూ ఉండగానే స్వకర్మకృత్తుగానే ఉంటూ ఉండగానే అర్చాదావర్చయేత్ తావదీశ్వరం మాం, నన్ను పూజ చేయటం అనే దాన్ని కూడా ఆ లిస్టులో ఒక భాగంగా ఉంచుకోవాలి. దాన్ని తప్పుగా లేదా అక్కర్లేదు అనేటట్లుగా కానీ చూడకూడదు. ఎందుకంటే యావన్ నవేద స్వహృది సర్వభూతేష్వస్థితం, అందరికీ హృదయంలో మొత్తం ప్రతి ప్రాణిలోనూ ప్రతి వస్తువులోనూ పరమాత్మే కొలువై ఉన్నాడు అనే భావన కుదురుకోదు కదా. అలా కుదురుకునేంత వరకు, ఎంతవరకు అయితే ప్రతి వస్తువులోనూ పరమాత్మే కొలువై ఉన్నాడు అనేటువంటి నిజమైన భావన మనసులో కుదురుకోదో అంతవరకు ఆ భావనను కుదుర్చుకోవటం కోసం ఈ పూజతో పాటు స్వకర్మలు, ఈ పూజా స్వకర్మలతో పాటుగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి నియమాలు వీటన్నిటినీ పాటించవలసిందే అని చెప్తున్నాడు. అర్చాదౌ అర్చయేత్ తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్ నవేద స్వహృది సర్వభూతేష్వస్థితం అనే ఈ శ్లోకంలో. ఒకవేళ ఇలా పూజ చేసేటప్పుడు పొరపాటున భేద దృష్టి అనేది వచ్చిందా, అప్పుడు తప్పదు, ఫలితం దుష్ఫలితం అనేది తప్పదు అని పై శ్లోకంలో ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యు విదధే భయముల్బణం అని చెప్తున్నాడు. ఆత్మనశ్చ పరస్యాపి, పరమాత్మకు తనకు ఒకవేళ గనక భేదం చూసినట్లయితే యః కరోతి అంతరా ఉత్ అరం, ఎవరైతే తనకు పరమాత్మకు మధ్య స్వల్పమైన భేదాన్నైనా సరే, చిన్న తేడానైనా సరే గనక చూసినట్లయితే చూస్తారో అలాంటి వాళ్ళకి తస్య భిన్న దృశ, ఈ భేద దృష్టి ఉండేటువంటి వాడికి మృత్యు భయం ఉల్బణం విదధే, మృత్యువు చాలా పెద్ద భయాన్ని ఇస్తుంది. ఎలాంటి భయాన్ని ఇస్తుంది అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ మళ్ళీ జన్మలను అందుకోవలసి రావటం అనేటువంటి భయాన్ని కలిగిస్తుంది. మృత్యు విదధే భయముల్బణం. ఈ భేద దృష్టి ఉన్నంత వరకు ఈ జన్మ మరణ ప్రవాహం అనేది ఆగదు. ఈ భేద దృష్టి పోయేంత వరకు ఈ జన్మ మరణ ప్రవాహం అనేది తప్పనిసరిగా వస్తుంది. కాబట్టి భేద దృష్టిని మాత్రం తప్పనిసరిగా దూరం చేయాలి, భేద దృష్టి లేకుండానే సాధన చేయాలి అనే విషయాన్ని ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యు విదధే భయముల్బణం అనే ఈ శ్లోకంలో పరమాత్మ చెప్తున్నాడు. ప్రధానంగా నేహనానాస్తి కించన మృత్యోస్సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి అనేటువంటి వాక్యాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. పరమాత్మలో ఏ భేదమూ లేదు, పరమాత్మ అద్వితీయుడుగాను ఏకరూపంగాను కొలువై ఉన్నాడు. అలాంటి పరమాత్మలో గనక నానా ఇవ పశ్యతి, చిన్నపాటి భేదాన్నైనా గనక చూసినట్లయితే పరమాత్మ తప్ప మరొక వస్తువు ఉంది అనేటువంటి భావనను మనసులోకి తెచ్చుకున్నట్లయితే అతను మృత్యోస్సమృత్యుం ఆప్నోతి, ఒక మరణం నుండి ఇంకొక మరణానికి, ఒక జన్మ నుండి మరొక జన్మకి వెళుతూనే ఉంటాడు. ఈ జన్మ మరణ ప్రవాహం అనేది అతనికి ఆగదు అనే మాట ఒకవైపు ఉంది. దానికి తోడు యదా హ్యేవైష
ఏతస్మిన్ అదృశ్యే అనాత్మ్యే అనిరుక్తే అనిలయనే అభయం ప్రతిష్టాం విందతే అథసో భయం గతో భవతి యదా హ్యేవైష ఏతస్మిన్ ఉదరమంతరం కురుతే అథ తస్య భయం భవతి అనే వాక్యాన్ని కూడా ఉదహరిస్తున్నాడు. ఆ పరమాత్మ స్వరూపంలో చిన్నపాటి భేదాన్ని తెచ్చినా సరే ఆ భేదం ద్వారా భయం అనేది తప్పనిసరిగా వస్తుంది. ఆ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే పూర్తిగా ఆ చిన్నపాటి భేదాన్ని కూడా తోసిరాజనాలి. ఏ భేదము లేనటువంటి పరమాత్మనే మొత్తం చూడగలగాలి అని చెప్పేటువంటి వాక్యాన్ని కూడా ఇందులోనే ఉదహరిస్తున్నాడు. భేద దృష్టి ఉన్నంత వరకు ఈ సంసారం తప్పదు అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్తున్నాడు. ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం తస్య భిన్న దృశో మృత్యుర్విదధే భయముల్బణం అనే ఈ శ్లోకంలో ప్రారంభం నుంచి ఈరోజు మనకు సాధనాలను చెప్తాను అని మొదలుపెట్టినటువంటి మొదటి సాధనం నుంచి ఈ దశ వరకు చెప్పే సాధనం వరకు భేద దృష్టి అనేది పనికిరాదు అనే మాటను చెప్పుకుంటూనే వస్తున్నాడు. స్వకర్మలు అవి కొంచెం పక్కన పెట్టినా సరే మైత్రి లేకపోతే బహుమానం, గౌరవం, సమదృష్టి ఇలాంటి సాధనాలన్నిటిలోనూ ఈ భేద దృష్టి అనేది పనికిరాదు అనే మాట అన్యాపదేశంగా చెప్పుకుంటూనే వస్తున్నాడు. అవజ్ఞ మొదలైన వాటివి పెట్టుకోవద్దు అనే సందర్భంలోనూ ఈ భేద దృష్టి పనికిరాదు అనే మాట చెప్పాడు. ఇప్పుడు ప్రత్యేకించి భేద దృష్టి అనేది అసలే పనికిరాదు, భేద దృష్టి ఉన్నంత వరకు ఈ సంసారం మనల్ని వదలదు అనే మాటను చెప్తున్నాడు. కాబట్టి పరమాత్మ చెప్పేటువంటి ఈ భేద దృష్టి అనేది ఏంటి, ఇది ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఏ ఏ రూపాలలోకి మారింది, ఇలాంటి విషయాల మీద మనం ప్రత్యేకించి పై రాబోయే కాలంలో విచారణనైతే తప్పనిసరిగా చేసుకుందాం. ఇప్పటికైతే ఈ భేద దృష్టి ద్వారా మనం చేసే తప్పులు ఏమున్నాయి, అవజ్ఞ లేకపోతే నింద, ద్వేషం లేదా ఉపేక్ష లేకపోతే ఎవరినైనా తక్కువ చేసి చూడటం ఇలాంటి తప్పులు ఉన్నాయి కదా, వాటన్నిటినీ ఎలా తగ్గించుకోవాలి, తగ్గించుకుని క్రమంగా వాటిని ఎలా తీసేయాలి, తీసేసి అంతటా పరమాత్మను చూసేటువంటి స్థాయిని ఎలా పొందాలి అనే విషయం మీద ఇప్పటికైతే ఆలోచన చేసుకుందాం. ఆ ఆలోచన ద్వారా ఆ సమదృష్టిని నిలబెట్టుకుని, సమదృష్టి ద్వారా భక్తిని మనసులోకి తెచ్చుకొని ఆ భక్తి ద్వారా పరమాత్మకు చేరువయ్యే ప్రయత్నం చేసుకుందాం. ఆ ప్రయత్నంలో మనకు సహకరించి అలాంటి సమదృష్టిని మనకు అందించి మన మనసులో భక్తిని నింపవలసిందిగా ఆ జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు తృతీయ స్కంధం 29వ అధ్యాయంలో 15వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 39 శ్లోకాః నిషేవితేన నిమిత్తేన స్వధర్మేణ మహీయసా క్రియాయోగేన శస్తేన నాతిహింస్రేణ నిత్యశః మద్ధిష్ణ్యదర్శనస్పర్శ పూజాస్తుత్యభివందనైః మద్ధిష్ణ్యదర్శనస్పర్శ పూజాస్తుత్యభివందనైః భూతేషు మద్భావనయా సత్వేన సంగమేన చ మహతాం బహుమానేన
అవమానేన దీనానామనుకంపయా దీనానామనుకంపయా మైత్ర్యా చైవాత్మతుల్యేషు మైత్ర్యా చైవాత్మతుల్యేషు యమేన నియమేన చ యమేన నియమేన చ ఆధ్యాత్మికానుశ్రవణాత్ ఆధ్యాత్మికానుశ్రవణాత్ నామ సంకీర్తనాచ్చ మే నామ సంకీర్తనాచ్చ మే ఆర్జవేనార్య సంగేన ఆర్జవేనార్య సంగేన నిరహంక్రియయా తథా నిరహం క్రియయా తథా మద్ధర్మణో గుణైరేతైః మద్ధర్మణో గుణైరేతైః పరిసంశుద్ధ ఆశయః పరిసంశుద్ధ ఆశయః పురుషస్యాంజసాభ్యేతి పురుషస్యాంజసాభ్యేతి శ్రుతమాత్ర గుణం హిమాం శ్రుతమాత్రగుణం హిమాం యథా వాతరథోఘ్రాణం యథా వాతరథోఘ్రాణం ఆవృంక్తే గంధ ఆశయాత్ ఆవృంక్తే గంధ ఆశయాత్ ఏవం యోగరతం చేతః ఏవం యోగరతం చేతః ఆత్మానమవికారియత్ ఆత్మానమవికారియత్ అహం సర్వేషు భూతేషు అహం సర్వేషు భూతేషు భూతాత్మావస్థితః సదా భూతాత్మావస్థితః సదా తమవజ్ఞాయ మాం మర్త్యః తమవజ్ఞాయ మాం మర్త్యః కురుతేర్చా విడంబనం కురుతేర్చా విడంబనం యో మాం సర్వేషు భూతేషు యో మాం సర్వేషు భూతేషు సంతమాత్మానమీశ్వరం సంతమాత్మానమీశ్వరం హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ హిత్వార్చాం భజతే మౌఢ్యాత్ భస్మన్యేవ జుహోతి సహ భస్మన్యేవ జుహోతి సహ ద్విషతః పరకాయే మాం ద్విషతః పరకాయే మాం మానినో భిన్నదర్శినః మానినో భిన్నదర్శినః భూతేషు బద్ధవైరస్య భూతేషు బద్ధవైరస్య న మనఃశాంతిమృచ్ఛతి న మనఃశాంతిమృచ్ఛతి అహముచ్చావచైర్ద్రవ్యైః అహముచ్చావచైర్ద్రవ్యైః క్రియయోత్పన్నయా నఘే క్రియయోత్పన్నయా నఘే నైవ తుష్యేర్చితోర్చాయాం నైవ తుష్యేర్చితోర్చాయాం భూతగ్రామావమానినః భూతగ్రామావమానినః అర్చాదావర్చయేత్తావత్ అర్చాదావర్చయేత్తావత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ ఈశ్వరం మాం స్వకర్మకృత్ యావన్న వేద స్వహృది యావన్న వేద స్వహృది సర్వభూతేష్వస్థితం సర్వభూతేష్వస్థితం ఆత్మనశ్చ పరస్యాపి ఆత్మనశ్చ పరస్యాపి యః కరోత్యంతరోదరం యః కరోత్యంతరోదరం తస్య భిన్నదృశో మృత్యుః తస్య భిన్నదృశో మృత్యుః విదధే భయముల్బణం విదధే భయముల్బణం ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే ఏకోనత్రింశాధ్యాయే ఏకోనత్రింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. అనిశము సర్వభూత హృదయాంబుజవర్తి అనందనర్చునీషు నను ననుజ్ఞజేసి నను అవజ్ఞసేసి మనుజుండుగి మత్ ప్రతిమార్చనా విడంబనమున మూఢుడై ఉచిత భక్తిని నన్ను
భజింపడేని అమ్మనుజుడు భస్మ కుండమున మానక వేల్చిన ఎట్టివాడగున్. భక్తి వైభవం గురించి, అలాగే భక్తుడు ఎలా ఉండకూడదో అన్నటువంటి విషయాన్ని గురించి ఆచార్యముఖంగా నేడు శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా చక్కగా ఆలకించాం. నిరంతరము కూడా సద్భక్తి మనకు కలిగే విధంగా అనుగ్రహించమని ఆ దేవదేవుని వేడుకుంటూ యథాప్రకారం క్షమాప్రార్థన శ్లోకం దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు భక్తితో పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తిని పలుకుదాం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.